సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ పోలీసులు విచారిస్తున్నారు. అయితే అల్లు అర్జున్ థియేటర్ రావడం వల్ల ఇన్సిడెంట్ జరిగిందని చెప్తే హైకోర్టు లీగల్ సెల్ అడ్వకేట్ వర్మ చెప్తున్నారు. వర్మ మనతో ఉన్నారు, ఆయన చెప్తారు. చెప్పండి, ఇప్పుడు అల్లు అర్జున్ రావడం వల్ల ఇదంతా జరిగిందంటారు కదా. ఇప్పుడు బౌన్సర్లు అల్లు అర్జున్ రావడం కంటే ముందే అక్కడ ఉన్నారు, బౌన్సర్లు మీడియాతో మాట్లాడారు. మరి బౌన్సర్లు వచ్చినప్పుడే పోలీసులు చెప్పొచ్చు కదా అల్లు అర్జున్ పర్మిషన్ లేదు. అల్లు అర్జున్ పర్మిషన్ లేదు అని చెప్పి ఈ దుర్ఘటన కంటే ముందు ఈ పుష్ప మూవీకి సంబంధించి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు హైప్ తీసుకొచ్చుకుంటున్నాడు. హైప్ తీసుకొచ్చుకొని దాంట్లో భాగంగా ఒక అల్లు అర్జున్ ఆర్మీని అని నెలకొల్పుకొని దానికి ఒక హైప్ తీసుకొని 2 లక్షల మంది 3 లక్షల మంది ఒక స్టేట్మెంట్ మీరు చూసుంటారు. సో దాంట్లో భాగంగా సినిమా మూవీ రిలీజ్ అయింది. 5 ప్రీవియస్ షో అవి 5 థియేటర్లో సినిమా రిలీజ్ చేయడం జరిగింది. 5 థియేటర్లో భాగంగా సంధ్య థియేటర్కి వస్తారని ఒక సమాచారం ఒక గంట 2 గంటల ముందు ట్వీట్ చేసిండు ఎవరు అల్లు అర్జున్ గారు. ట్వీట్ చేసినాక హుటాహుటిన సంధ్య థియేటర్ యాజమాన్యం వాళ్ళు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వడం జరిగింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఎందుకంటే అల్లు అర్జున్ ఆర్మీ ఉంది, ఆయన ప్రేక్షకులు ఎక్కువ మంది ఉన్నారు. సో ఆయన వస్తే తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుంది, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది, గాయాల పాలయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పి ముందే పోలీసు వాళ్ళు హెచ్చరించారు. హెచ్చరించగానే ఆ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అటు సంధ్య థియేటర్ వాళ్ళు కానీ దానికి సంబంధించి A1 to A11 ఇంతమంది ఉన్నారు కదా. ఈ అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరున్నాయో ఆ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని ఆ రిజెక్ట్ లెటర్ ను బేఖాతరేసి పక్కన పెట్టేసి మేము చూసుకుంటామని చెప్పి ఒక కాన్ఫిడెంట్ తోని అల్లు అర్జున్ గారిని పిలిపించడం జరిగింది. సో ఆయన కూడా పూర్తి వివరాలు పూర్తి విషయాన్ని సమాచారం తెలుసుకోకుండా ఆయన వచ్చి ఆయన ఒక 2 hours ముందు ట్వీట్ చేసి ఒక ప్రజలకు ఆర్మీకి ఒక మెసేజ్ ఇచ్చి కూడా నేను వస్తున్నా మీరు రండి అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా ముషిరాబాద్ నుండి అటు 2 కిలోమీటర్లు ఇటు 2 కిలోమీటర్లు అంటే చుట్టూ సంధ్యా థియేటర్ చుట్టూ ఎటు చూసినా 2-3 కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ ఆంక్షలు కూడా జామ్ అయితే అప్పుడు సమాచారాన్ని అందుకున్న తర్వాత పోలీసు వాళ్ళు అక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక సెలబ్రిటీ కానీ ఒక హోదా ఉన్న వ్యక్తిని కానీ ఒక ప్రాణ భయం అంటే అల్లు అర్జున్ ఉండొచ్చు కదా. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఆయన సెక్యూరిటీ అవ్వచ్చు. సో ప్రజలకు ఏం జరగవద్దు. ఎందుకంటే నిత్యం ప్రజలలో ఉండేది మాత్రం పోలీసు వాళ్ళు. ఆ పోలీసు వాళ్ళు అక్కడికి పోవడం వల్ల కొంతవరకు నియంత్రించారు. ఎందుకంటే ఆయన రిజెక్ట్ చేసినా కానీ అక్కడ సంధ్య థియేటర్ పోవడం వల్లే ఈ ప్రాణ నష్టం జరిగింది, ఈ దుర్ఘటన జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం. ఒకవేళ పోలీసు వాళ్ళు పూర్తి స్థాయిలో సహకరించకుంటే ఇంకెంత ప్రాణ నష్టం జరిగేదో, ఇంకెంత మంది ప్రాణాలు పోయేదో, ఇంకెంత మంది గాయాలు పాయలేదు, ఆ కోణంలో కూడా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారని భావిస్తున్నాం. అల్లు అర్జున్ పర్మిషన్ లేదు, బౌన్సర్లు అంతకంటే ముందు హాఫ్ అవర్ ముందు గంట ముందే చేరుకున్నారు అక్కడికి. బౌన్సర్లు వచ్చినప్పుడు పోలీసులు పర్మిషన్ లేదు కదా, బౌన్సర్లు ఎందుకు వాళ్ళు పంపించే ప్రయత్నం చేయొచ్చు. బౌన్సర్లు అనేది ఆయన ప్రైవేట్ సెక్టర్ ఆయన రక్షించుకోవడానికి పెట్టుకున్నారు. ఆయన 1 రోజు ముందు వచ్చు, 1 గంట ముందు వచ్చు, 5 రోజుల ముందు వచ్చు, 8 రోజుల ముందు అని వచ్చు. సో ఆయనది అది పర్సనల్ అది. కానీ ఆ సమాచారాన్ని పోలీసు వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే స్థానికంగా ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు అక్కడ ఉన్న పోలీసు వాళ్ళ సహకారం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, పోలీసు వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది, లెటర్ పోలీస్ పర్మిషన్ లెటర్ తీసుకోవాల్సి వస్తుంది, పోలీసు వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ అట్లాంటి ఏం జరగలేదు. జస్ట్ వీళ్ళు ఏంటంటే సంధ్య థియేటర్ వాళ్ళు ఖాళీ వాళ్ళు పర్మిషన్ లెటర్ పెట్టారు. ఆ పర్మిషన్ లెటర్ లో క్లియర్ గా రిజెక్ట్ అనే ఒక పదం ఉన్నది. ఆ సిపి గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎందుకంటే దీనికి సంబంధించి నేను నిర్దోషిని, నన్ను కావాల్సుకొని పోలీసు వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ నన్ను అబాస్పాలు చేయాలనే ఉద్దేశం కొద్ది ఇలా చేస్తుందని చెప్పి అల్లు అర్జున్ గారు స్టేట్ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో దాంట్లో భాగంగా సో వీళ్ళు ఏంటంటే ఒక పోలీసు వాళ్ళు సిపి పెట్టిన తర్వాత 10,000 వీడియోలను సేకరించి 10,000 వీడియోలు అక్కడ సేకరించినప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయినా కానీ సేకరణలో భాగంగా వీడియోలు పరిశీలిస్తే పూర్తి స్థాయిలో అల్లు అర్జున్దే తప్పని చెప్పి ఆ వీడియోల ప్రకారంగా తెలుస్తుంది మనకు. సో దాంట్లో భాగంగా అసలు ఎందుకు రావాల్సి వచ్చింది, దీని కోణంలో ఏమన్నా ఉన్నదా, ఉద్దేశం ఉందా, ఏమైనా కాన్స్పిరసీ ఉందా ఉన్న కోణంలో మనం ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా పోలీసులు తక్కువ లేదా పోలీసుల గురించి అని అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో ఏమన్నా అందరూ బాగా పనిచేశారు, అందరికీ దురదృష్టకరమైన ఘటన అని చెప్పారు. ప్రత్యేకించి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడ కూడా మాట్లాడినట్టు లేదు. కృతజ్ఞతలు అని చెప్పాడు. ఇక ధన్యవాదాలు అందరి తరఫున అని చెప్పి పోలీసులు వ్యక్తిగతంగా ఆయన తిట్టినట్టుగా ఎక్కడ ప్రెస్ మీట్ లో లేదు. ఈ దుర్ఘటన కారణం ఎవరు? ఈ దుర్ఘటన ఇంత ఒక కుటుంబం రోడ్డు పాలు కావడానికి కారణం దురదృష్టకరమైన ఘటన అని శ్రీతేజ్ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో కారణం ఎవరు? ఎందుకంటే అల్లు అర్జున్ గారు అని చెప్పచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ గారు అని చెప్పచ్చు. సో చెప్పినప్పుడు అక్కడికి రావాలి కదా ఆయనే.